బిజినెస్ మనందరికీ ఏదో ఒక బిజినెస్ చేయాలని చెప్పి ఆశ ఉంటుంది కదా. మీరు, నేను, ప్రతి ఒక్కరం ఏదో ఒక టైంలో అనుకునే ఉంటాం, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందేమో, మంచిగా లాభాలు వస్తాయి, రిచ్ అవ్వచ్చు అనుకుంటారు. మీలో, నాలో, ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక చిన్న బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతూ ఉంటారు, కొందరు మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, జాబ్ చేస్తూ ఉంటాడు. వాడు ప్రతి రోజు అనుకుంటూనే ఉంటాడు, నేను ఒకటి కింద పనిచేయడం ఏంటి, నేనే కొత్తగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ని కల్పిస్తా అనుకుని ఉంటాడు కదా. అదేవిధంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో, ఎన్ని రోజులు ఖాళీగా ఉండాలి, నేను కూడా ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది, స్టార్ట్ చేసి ఎవరైతే నాలాగా అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ నేను ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తా అని చెప్పి అనుకుంటూనే ఉంటారు కదా. అదేవిధంగా ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి. సో హస్బెండ్ జాబ్కి వెళ్తాడు, పని చూసుకుంటారు, A to Z అంతా వాళ్ళే చూసుకుంటారు. అక్కడక్కడ రోజులో కాస్త సేపు ఖాళీగా ఉంటారు, ఖాళీగా కూర్చొని అనుకుంటూనే ఉంటారు, నేను కూడా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి, నా హస్బెండ్ కంటే ఎక్కువ డబ్బుని ప్రతి మంత్ నేనైతే సంపాదించాలి అని చెప్పి అనుకుంటూనే ఉంటారు. సో ఇండియన్స్ యొక్క కామన్ డ్రీమ్ బిజినెస్. సో అందుకనే ఈ వీడియోలో ఈ బిజినెస్ గురించి A to Z నేనైతే చెప్తా. అంతెందుకండి, ప్రపంచంలో ఎంతమంది అయితే ధనవంతులు ఉన్నారో వాళ్ళలో చాలా మంది 99% ఈ బిజినెస్ చేయడం వల్లనే రిచ్ అయ్యారు. చాలా తక్కువ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళల్లో రిచ్ అయిన వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. ఈఎంఐస్ కట్టుకుంటూ ఉంటారు అంతే. కానీ ఎవరైతే బిజినెస్ని ప్రాపర్గా చేసుకుంటారో వాళ్ళే చాలామంది రిచ్ అయిన వాళ్ళు. అర్థమైందా అండి అసలు బిజినెస్ అంటే ఏంటి? అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు, జాబ్ చేస్తుంటాడు. ఆయనకి బిజినెస్ ఐడియా వచ్చింది, మంచిది, యూనిక్. అటువంటి బిజినెస్ని ఎవ్వరూ చేయట్లే. సో ఏం చేశాడు, వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు, అరే ఇదిరా బిజినెస్ ఐడియా వచ్చింది, స్టార్ట్ చేద్దామా అని చెప్పి. అండ్ వీళ్ళందరికీ బిజినెస్ ఐడియా చాలా నచ్చింది అండ్ అందరి దగ్గర డబ్బు ఉంది. సో ఫండింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, దేన్ని స్టార్ట్ చేయాలి, సోల్ ప్రొపరేటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా, LLPయా, ఏమీ తెలియదు. అండ్ దాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించాలి, GST రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించాలి, ట్రేడ్ మార్క్, ఇవన్నీ వీళ్ళకైతే తెలియదు. సో వీళ్ళు స్టార్ట్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే చెప్తా. అసలు బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు ఫినాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దేన్ని మనమైతే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అండ్ దాంతోపాటు బిజినెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పాను కదా, సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్ ఫామ్, అదేవిధంగా LLP, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వీటి అర్థాలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా ఒక బిజినెస్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ మనమైతే చేయించాలి, GST రిజిస్ట్రేషన్ ఏ విధంగా తీసుకోవాలి, ట్రేడ్ మార్క్ లైసెన్స్ని ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఎందుకు. అండ్ దాంతోపాటు ఒకవేళ ఫండింగ్ కావాలంటే ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, ముద్రా లోన్, PMEGP, వాటి గురించి నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చాలామంది చేసే తప్పు ఏంటంటే జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మేనేజర్ వాళ్ళకి లీవ్ ఇవ్వడు, అంతే. నా మేనేజర్ నాకే లీవ్ ఇవ్వడా, నేను కొత్తగా ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే నా బిజినెస్లో నేనే ఓనర్. సో ఎవరిని లీవ్ అడగాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ నేనైతే తీసుకొచ్చని చెప్పి ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దామని చెప్పి యూట్యూబ్ని ఓపెన్ చేస్తారు. ఎవరో చెప్తారు పలానా బిజినెస్ బాగుంది అని చెప్పి, వెంటనే ఏమీ ఆలోచించడు, బ్లైండ్గా బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. ఏమవుద్ది? ఫెయిల్, అంతే కదా. సో బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు మనకంటూ ఒక బిజినెస్ ఐడియా ఉండాలి. దానికి ఆ బిజినెస్కి ఇప్పుడు ఫ్యూచర్లో డిమాండ్, మార్కెట్ బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, ప్రెజెంట్ ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగానే రన్ అవుద్ది, కానీ ఫ్యూచర్లో రన్ అవ్వదు అనుకోండి, వేస్ట్, చేయకండి. సో ఏదైతే బిజినెస్ ఐడియా వచ్చిందో ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ ప్రెజెంట్ రన్ అవ్వాలి, ఫ్యూచర్లో కూడా రన్ అవ్వాలి. అలాంటి బిజినెస్ ఐడియా వస్తే మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. బిజినెస్ ఐడియా వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ వన్, USP అనగా యూనిక్ సెల్లింగ్ పాయింట్. అది చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ అన్నా సక్సెస్ అవ్వాలంటే USP అన్నది చాలా ముఖ్యం. అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి దీన్ని? సో ముఖ్యంగా ఇంత డబ్బుని ఖర్చు పెట్టి కొనేవాళ్ళు ఎవరు? డబ్బున్నోళ్ళు. సో ఎక్కడైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అదేవిధంగా విల్లాస్ ఉన్నాయో ఆ ఏరియాలో మీరైతే షాప్ని పెట్టుకోవాలి. నార్మల్గా పెట్టుకుంటే వాళ్ళు రారు,
ఏం చేయాలి, హై ఎండ్లో మీరైతే పెట్టుకోవాలి, మంచిగా ఉండాలి. ప్లస్ ఆన్లైన్, మీరు ఆన్లైన్లో వాళ్ళు జస్ట్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివర్ చేసేటట్టు ఉండాలి. వాళ్ళు ప్రతిసారి రారు, సో హైజీనిక్గా ఉంటే వాళ్ళు వస్తారు. ఇదొక యూఎస్పి. షాపు వీళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉన్నాయి కదా, దగ్గరలో ఉంది, సో వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. ప్లస్ హైజీనిక్గా ఉంది, మంచిగా బ్రాండింగు, లేబుల్లు, లైసెన్సు, రిజిస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయి. సో దాన్ని ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు. ఖచ్చితంగా రిజిస్టర్ అయితే మాత్రమే మీ షాప్కి వస్తారు, లైసెన్స్లు ఉంటే మాత్రమే మీ షాప్కి వస్తారు. దాంతోపాటు ఆన్లైన్ సింపుల్గా యాప్ వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు యాప్లో లేకపోతే వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటారు, మీరు డైరెక్ట్గా డెలివర్ చేస్తారు. సో ఇవన్నీ ఈ 3 యూఎస్పీస్ అనమాట, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఆన్లైన్, అదేవిధంగా లైసెన్స్లు, హైజీనిక్ అండ్ లొకేషన్, ఈ 4 యూఎస్పీ. అలా ప్రతి బిజినెస్కి ఏదో ఒక యూఎస్పీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ మార్కెట్ రీసెర్చ్ చాలా ముఖ్యం. ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ లొకేషన్లో స్టార్ట్ చేయాలి, అన్నీ మార్కెట్ రీసెర్చ్ని మీరైతే ఖచ్చితంగా చేయాలి. బిజినెస్ని స్టార్ట్ చేసి 3-4 మంత్స్ అన్న మార్కెట్ రీసెర్చ్ చేసి అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే మీరు దిగాలి, లేకపోతే దిక్కకూడదు. అర్థమైందా? అండ్ మెయిన్ థింగ్ అండి, ఫినాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు బిజినెస్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ లాభాలు రావు, నష్టాల్లోనే ఉంటుంది. మినిమం 6 మంత్స్. జస్ట్ బ్రేక్ ఈవెన్ కావడానికి ఖచ్చితంగా మినిమం 6 మంత్స్ అయితే పడుతుంది. ఈ 6 మంత్స్ మీ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు? ఈఎంఐలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, గ్రోసరీస్ ఉంటాయి, ఎలా? సో అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే 6 మంత్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని సేవింగ్స్ రూపంలో దాచుకోండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు గడవాలంటే 40,000 ఖర్చు అవుతుంది. సో 40,000 ఇంటూ 6, 6 మంత్స్ ఎంత? 2,40,000. ఈ 2,40,000ని ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో మీరైతే దాచుకోవాలి సేవింగ్స్ ఖాతాలో. దాచుకొని ఈ 6 మంత్స్ పాటు లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా, బిజినెస్కి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా దీన్నే ఖర్చు పెట్టండి. సో అప్పటి వరకు ఎలా అయితే బ్రతికారో మీ వైఫ్, మీ పిల్లలు, సేమ్ అదే లైఫ్ స్టైల్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మీ బిజినెస్ ఎలా ఉన్నా కూడా. అర్థమైందా అండి? దీన్ని ఖచ్చితంగా మీరైతే పాటించండి. ఇంత డబ్బుని సైడ్కి పెట్టుకొని అప్పుడు మాత్రమే బిజినెస్ని స్టార్ట్ చేయండి, అంతేకాని బ్లైండ్గా మీరైతే స్టార్ట్ చేయొద్దు. ఇంకా మెయిన్ థింగ్, బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి. మంచి బిజినెస్ ఐడియా వచ్చింది, కాస్త పెద్దది, మరీ చిన్నది కాదు. చిన్న చిన్న బిజినెస్లు అనుకోండి, రిజిస్ట్రేషన్లు, లైసెన్స్లు పెద్దగా అవసరం లేదు. కానీ నేను మీడియంగా లేకపోతే పెద్ద స్థాయిలో ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తా, ఫ్యూచర్లో బాగా గ్రో చేస్తా, ఫండింగ్ అడుగుతా, నేను రిచ్ అవుతా అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ బిజినెస్ని మీరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అసలు బిజినెస్ అన్నది ఒక లీగల్ ఎంటిటీ. అసలు లీగల్ ఎంటిటీ అంటే చట్టపరమైన సంస్థ. బిజినెస్ అన్నది చట్టపరమైన సంస్థ. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ఓనర్ వేరు, బిజినెస్ వేరు, రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్. ఒకసారి మీరు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ బిజినెస్ కి సెపరేట్ లీగల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో బిజినెస్ కున్న లీగల్ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఓనర్ కున్నటువంటి లీగల్ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ రెండు డిఫరెంట్ అనమాట. అర్థమైందండి? సో అందుకనే మనం ఖచ్చితంగా మన బిజినెస్ ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అసలు బిజినెస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయో మనమైతే ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ సోల్ ప్రొపరైటర్షిప్, సెకండ్ వన్ పార్ట్నర్షిప్, థర్డ్ వన్ ఎల్ఎల్పి, ఫోర్త్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా ఉన్నాయి, ఇవి మెయిన్ అనమాట. సో వీటి గురించి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు సోల్ ప్రొపరైటర్షిప్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది సోల్ అంటే సింగిల్ ఓనర్, ఒకటే ఓనర్ ఉంటాడు, అతనే అంతా చూసుకుంటాడు. సో రిజిస్ట్రేషన్ కూడా అంతగా అవసరం లేదనమాట. కావాలంటే చేయించుకోవచ్చు, నార్మల్గా అయితే అవసరం లేదు. జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి కదా, టర్న్ ఓవర్ దాటితే మనమైతే ఖచ్చితంగా దాని గురించి నేను డిస్కస్ చేస్తా. అండ్ సెకండ్ వన్ పార్ట్నర్షిప్, ఇక్కడ సింగిల్ ఓనర్. సో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇతనే చూసుకుంటాడు, ఇతనే భరించాలి కూడా. అదేవిధంగా పార్ట్నర్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను, ఇంకా ముగ్గురు ఉన్నాం, ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం నలుగురం ఒక డీడ్ రాసుకుంటాం, అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ డీడ్ రాసుకొని మనం నలుగురు ఓనర్సు. సో మీరింత, నేనింత, నువ్వింత, నేనింత అని చెప్పి మనం మాట్లాడుకుంటాం పెట్టుబడి. అదేవిధంగా లాభాలు కూడా సేమ్ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు 50% లాభం రావాలి. సో మీకు 30, వాడికి 10 అని చెప్పి మనమైతే రాసుకుంటాం. సో దాని ప్రకారంగా ఒక బిజినెస్ని రన్ చేస్తే దాన్నే పార్ట్నర్షిప్ ఫామ్ అంటాం. అర్థమైందండి? థర్డ్ వన్ ఎల్ఎల్పి అనగా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. అంటే ఈ పార్ట్నర్షిప్ కున్న ఫీచర్స్, అదేవిధంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న ఫీచర్స్ రెండు మిక్స్ అయితే ఎల్ఎల్పి అనమాట. అదేవిధంగా లాస్ట్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అంటే పెద్ద కంపెనీగా మనమైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. వీటి గురించి కావాలంటే ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్తా చూడండి. ఫస్ట్ వన్ సోల్ ప్రొపరైటర్షిప్. సోల్ సింగిల్, ఎంతమంది? నంబర్ ఆఫ్ పీపుల్ నీడెడ్ 1, ఒకరే. సెకండ్ వన్
పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్స్ మీరు నేను ఇలా 10 మంది 20 మంది అలా మ్యాక్స్ వచ్చేసి 50, మినిమం ఇద్దరం. అర్థమైందా? సింగిల్ ఉంటే ఇది అయిపోద్ది సోల్ ప్రొప్రైటర్షిప్. మినిమం ఇద్దరు పార్ట్నర్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఎల్ఎల్పి అనగా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఇక్కడ మినిమం ఇద్దరు పార్ట్నర్స్ ఉండాలి. మ్యాక్స్ వచ్చేసి ఎటువంటి లిమిట్ లేదు, ఎంతమంది అయినా ఉండొచ్చు. సో ఇందులో మ్యాక్స్ వచ్చేసి 50 పార్ట్నర్షిప్ ఫామ్ లో, కానీ ఇక్కడ ఎటువంటి లిమిట్ లేదనమాట. అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మినిమం ఇద్దరు డైరెక్టర్స్ మినిమం ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. మ్యాక్స్ వచ్చేసి 200. అర్థమైందా అండి? నెక్స్ట్ రిజిస్ట్రేషన్. సోల్ ప్రొప్రైటర్షిప్ కి ఎటువంటి అఫీషియల్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కావాలంటే మనం చేయించుకోవచ్చు జిఎస్టీ ఇవన్నీ. అర్థమైందా? అండ్ పార్ట్నర్షిప్ ఫామ్ ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కావాలంటే మనం చేయించుకోవచ్చు. డీడ్ ఉంటుంది కదా, డీడే మనకి రిజిస్ట్రేషన్లో యూజ్ అవుతుంది. మనం కావాలంటే ఆ పార్ట్నర్షిప్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది, దీన్ని కూడా చేయించుకుంటే మంచిది. అండ్ థర్డ్ వన్ ఎల్ఎల్పి. సో ఖచ్చితంగా ఎల్ఎల్పి యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలి. అండ్ లాస్ట్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఖచ్చితంగా కావాలి అండర్ కంపెనీస్ యాక్ట్. అర్థమైందా అండి? నెక్స్ట్ వన్ లయబిలిటీ అనగా రిస్క్. ఎగ్జాంపుల్గా లాస్ వచ్చింది, ఆ లాస్ని ఎవరు భరించాలి? ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఖచ్చితంగా లాస్ని భరించాల్సిందే. క్లయింట్స్కి అతని ఆస్తిని అమ్మి మరీ కట్టాల్సిందే. అర్థమైందా? అదేవిధంగా పార్ట్నర్షిప్ ఫామ్ అన్లిమిటెడ్, ఇది కూడా సేమ్. ఎంతమంది అయితే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ రిస్క్ని, వచ్చిన లాస్ని భరించాల్సిందే, కావాలంటే వాళ్ళ ఆస్తులు అమ్మి మరీ కట్టాల్సిందే. అండ్ థర్డ్ వన్ ఎల్ఎల్పి లిమిటెడ్. సో ఆస్తులు అమ్మి మరీ కట్టాల్సిన అవసరం లేదు. సో ప్రతి పార్ట్నర్, ఇక్కడ పార్ట్నర్స్ ఉంటారు కదా, ప్రతి పార్ట్నర్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో అంతేగాని పర్సనల్ ఎసెట్స్ ఇవన్నీ అమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది దీని అండర్లో రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి. అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఎంతైతే డైరెక్టర్స్ లేకపోతే ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంతవరకే వాళ్ళ ఆస్తులు, అదేవిధంగా కార్లు, బంగ్లాలు ఇవన్నీ అమ్మి మరీ కట్టాల్సిన అవసరం లేదు, ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో అంతే. అండ్ నెక్స్ట్ వన్ రైజింగ్ ఫండ్స్. సో బిజినెస్ని ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఉంటారు. సో వాళ్ళ నుండి మీరు కనుక ఫండ్స్ని రేజ్ చేద్దాం అనుకున్నట్లయితే అవ్వదు, చాలా అంటే చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఇది సోల్ ప్రొప్రైటర్షిప్. అదేవిధంగా పార్ట్నర్షిప్, ఇక్కడ కూడా కష్టమే. అర్థమైందండి? మన మనీనే మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎల్ఎల్పి. సో కావాలంటే లోన్స్ వస్తాయి, కానీ వాళ్ళు షేర్స్ని అమ్మి వేరే వాళ్ళు వస్తారు ఇన్వెస్ట్ చేయడానికి, వాళ్ళకి షేర్స్ అని ఇచ్చేసి డబ్బులు తీసుకోవడానికి అవ్వదు, కావాలంటే లోన్ రూపంలో వాళ్ళ వద్ద తీసుకోవచ్చు. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఫామ్, ఇక్కడ ఏంటంటే మన కంపెనీలో షేర్స్ని వాళ్ళకి ఇవ్వచ్చు, ఇన్వెస్టర్స్కి మన కంపెనీలో షేర్స్ని ఇచ్చేసి ఆ డబ్బుని తీసుకోవచ్చు. అర్థమైందండి? దీంట్లో ఈ ఆప్షన్ అయితే ఉంది. అండ్ అకౌంటింగ్ చేపించాలా ప్రతి దానికి? ఎస్, చేపిస్తే మంచిది. నార్మల్గా అయితే దీనికి అంతగా అవసరం లేదు, కానీ నన్ను అడిగినట్లయితే ప్రతి దానికి అకౌంటింగ్ కావాలి, ఎందుకంటే ట్రాకింగ్ ఉండాలి. అదేవిధంగా ఆడిట్ కావాలా? సో నార్మల్గా అయితే ఒక లిమిట్ దాటేంత వరకు దీనికి అవసరం లేదు, లిమిట్ దాటితే దీనికి కావాలి. అదేవిధంగా ఇది కూడా. సో పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా కావాలి, నార్మల్గా అయితే అవసరం లేదు, కానీ మిగతా వాటికి మ్యాండేటరీ. నన్ను అడిగినట్లయితే అకౌంటింగ్, ఆడిటింగ్ చేపించండి. అదేవిధంగా యాన్యువల్ ఫైలింగ్స్ ప్రతి దానికి కావాలా? ఎస్. నార్మల్గా అయితే దీనికి అవసరం లేదు, దీనికి అంత అవసరం లేదు, కానీ నన్ను అడిగినట్లయితే చేపిస్తే మంచిది. సరే, అర్థమైంది. ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి అర్థాలు ఏంటి, రిజిస్ట్రేషన్ కావాలా వద్దా, ఇవన్నీ అర్థమయ్యాయి. సో నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దీనికి రిజిస్ట్రేషను, జిఎస్టీ, ట్రేడ్ మార్కు ఇవన్నీ ఎలా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా మీరైతే బిజినెస్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మేమే ఓన్గా చేసుకోవచ్చు, కానీ అంత సేఫ్ కాదు, ఎందుకంటే మనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైంని, బిజినెస్ని ఏ విధంగా ఎక్స్పెండ్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని బెటర్గా ఏ విధంగా ఇవ్వాలి పబ్లిక్కి, దాని మీద పెడితే మంచిది మన టైంని, అంతేగాని దీని మీద పెట్టొద్దు. సో దీనికోసం సెపరేట్గా కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా నా ఫ్రెండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, జిఎస్టీ, ట్రేడ్ మార్క్ అన్నీ తీసుకున్నాడు. వాళ్ళకి హెల్ప్ అయింది ఈ కంపెనీ, బిల్డ్ మై బిజినెస్ అనమాట. వీళ్ళకి సెపరేట్గా వెబ్సైట్ ఉంది, కావాలంటే ఇస్తా, కింద లింక్ డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇస్తా, చూడండి ఒకసారి. సో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళే కంపెనీ యొక్క రిజిస్ట్రేషను, జిఎస్టీ, ట్రేడ్ మార్క్ లైసెన్సు అన్నీ A to Z వీళ్ళే చూసుకున్నారు. సో నా ఫ్రెండ్ జస్ట్ ఆ సర్వీస్ని ఎలా మంచిగా ఇవ్వాలో దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. అర్థమైందండి? అండ్ దాంతోపాటు వీళ్ళు యాన్యువల్ ఫైలింగ్స్, జిఎస్టీ ఫైలింగ్స్, టాలీ, పిఎఫ్, ఈఎస్ఐ A to Z వీళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనం పలానా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ పేరు అనుకుంటున్నా అని చెప్తే చాలు,
వీళ్ళే A to Z చూసుకుంటారనమాట. అర్థమైందండి? కావాలంటే వీళ్ళ వెబ్సైట్ని మీకు ఒకసారి చూపిస్తా, మీకు ఐడియా వస్తుంది. సో ఈ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, మీకు అడ్వైస్ కావాలి. సో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ క్లిక్, కన్సల్ట్ ఏ CA, CS, CMA, లాయర్, ప్రతి ఒక్కరితోని డైరెక్ట్గా మీరైతే ఇక్కడ మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CA క్లిక్, ఇదిగోండి ఇక్కడ మీ సమాచారం అందించి మీరైతే మాట్లాడవచ్చు. అర్థమైందండి? మీకు పూర్తి సమాచారం A to Z నాలెడ్జ్ ఇక్కడైతే వస్తుందన్నమాట. సో 24/7 సపోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు గూగుల్ రివ్యూస్ వచ్చేసి 5 రేటింగ్ ఉంది. అర్థమైందా అండి? అదేవిధంగా బ్యాక్ వద్దాం. మీరు ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, క్లిక్, ఇదిగోండి మై కంపెనీ క్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్లిక్. ఇక్కడ మీరైతే నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, మెసేజ్, స్టార్ట్, వాళ్ళే కాల్ చేస్తారు. సో A to Z వాళ్ళే చూసుకుంటారనమాట. మీ కంపెనీని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేపిస్తారు, GST, ట్రేడ్ మార్క్ అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. అంతెందుకండి, ఇక్కడే డైరెక్ట్గా మీ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని ఇచ్చి మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా ప్రైజింగ్ ఎంత, వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ మాకైతే ఇస్తారు అన్నీ చూడాలి అనుకున్నట్లయితే చూడొచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారు, ఏంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుందాం. సో ప్రైజింగ్ వచ్చేసి 14,999 ప్లస్ GST స్టార్టింగ్ ఫ్రమ్, ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ 15,000. ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు, బెనిఫిట్స్ అన్నీ మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్యాకేజ్ ఉంటుంది, ప్యాకేజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ MOA, AOA, సర్టిఫికేట్ ఆఫ్ కంపెనీ ఇన్కార్పొరేషన్, PAN, TAN ఆఫ్ కంపెనీ, DIN అండ్ DSC ఆఫ్ 2 డైరెక్టర్స్, A to Z వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు దేన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? ఇదిగోండి అన్ని సర్వీసెస్ వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అర్థమైందా? సో ఒకసారి చూడండి, వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అండ్ A to Z చేసేది ప్రొఫెషనల్స్, చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడే, CS కావచ్చు, వీళ్ళే ఉంటారు, CSలు కావచ్చు, CMA, లాయర్, అంతా ప్రొఫెషనల్సే. సో ఈ విధంగా మీరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా LLP రిజిస్ట్రేషన్ వచ్చేసి 12,000 ప్లస్ GST అనమాట, అన్నీ వీళ్ళే చేస్తారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ లైసెన్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ మీకు కావాలంటే ఇంత, ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు, ఇవన్నీ ప్యాకేజెస్ అనమాట. అర్థమైందా? అదేవిధంగా షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, సో వర్క్ను బట్టి వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు, ఇవన్నీ బెనిఫిట్స్. అదేవిధంగా ట్యాక్స్ అండ్ ఫైలింగ్స్, మీకు GST రిజిస్ట్రేషన్ కావాలి ఇంత ప్లస్ GST, ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట, ప్యాకేజెస్. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి. సో ప్రైస్ వచ్చేసి దాన్ని బట్టి, ఫైలింగ్స్ని బట్టి వాళ్ళైతే ఛార్జ్ చేస్తుంటారు. అదేవిధంగా అకౌంటింగ్ అండ్ కాంప్లైంట్. అర్థమైందా అండి? ప్రతిదీ A to Z. అండ్ ట్రేడ్ మార్క్ అండ్ IP. సో చూడండి, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ 10,000, ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు. కాపీరైట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 15,000, ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవన్నమాట. సో ఎన్ని సర్వీసెస్ వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏది కావాలంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ LLP ఇక్కడే క్లిక్ చేసి మీరైతే చేయించుకోవచ్చు. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఫాము ఇక్కడ మీరు చేయించుకోవచ్చు. అదేవిధంగా లైసెన్సులు కావాలి. అండ్ మెయిన్ థింగ్, వీళ్ళు క్లాసులు కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖాళీగా ఉన్నారు, నేర్చుకుందాం అనుకుంటున్నారు, దేని గురించి, అకౌంటింగ్ గురించి, టాలీ గురించి, GST గురించి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ROC కంప్లైన్సెస్, అదేవిధంగా TDS రిటర్న్స్, వీటి గురించి నేర్చుకుందాం అనుకుంటే వీళ్ళు క్లాసులు కూడా చెప్తారనమాట. సో వీళ్ళ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, ఇదే వాళ్ళ నంబర్ చూసారా, వీళ్ళ ఫోన్ నెంబర్, ఇదే వాళ్ళ ఈమెయిల్ ఐడి అనమాట. అర్థమైందా అండి? సో డైరెక్ట్గా మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు. అండ్ ఇది వాళ్ళ అడ్రస్ అనమాట, హైదరాబాద్. సో డైరెక్ట్గా వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి మీరైతే మాట్లాడవచ్చు. సో ఇదనమాట. సో ఈ విధంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వీళ్ళే చూసుకుంటారు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, అంతేగాని రిజిస్ట్రేషన్లు, GSTలు ఇవన్నీ మీరు ప్రెజర్ తీసుకోవద్దు, వాళ్ళకి వదిలేయండి. సో ప్రైజింగ్ కూడా మార్కెట్లో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి నేను తీసుకోమని చెప్పట్లా, డైరెక్ట్గా కంపేర్ చేసుకోండి. సో అంతా చూసుకున్న తర్వాత వీళ్ళ సర్వీస్ బాగుంటుంది అని చెప్పి మీరు అనుకున్నట్లయితే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, లేదా వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా, డైరెక్ట్గా క్లిక్ చేసి డీటెయిల్స్ అని ఇచ్చి మీరైతే వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ చెప్పా, మీరు కనుక BCom కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటే వీళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోవచ్చు అనమాట. ఫైలింగ్స్ కావచ్చు, GST ఫైలింగ్స్ కావచ్చు, టాలీ కావచ్చు, PF కావచ్చు, ESA కావచ్చు, ఇవన్నీ వాళ్ళే మీకు నేర్పిస్తారు. కావాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ థింగ్ అండి, GST రిజిస్ట్రేషన్, కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, తర్వాత GST ఖచ్చితంగా కావాలా? ఎస్, తీసుకుంటే మంచిది. నార్మల్గా అయితే మినిమం 20 lakhs మనం కనుక టర్న్ ఓవర్ చేస్తున్నట్లయితే GST కావాలని చెప్తారు సర్వీసెస్కి. గూడ్స్కి అయితే 40 lakhs. నన్ను అడిగినట్లయితే ఫ్యూచర్లో గ్రో అవుతుంటుంది కాబట్టి తీసుకుంటే మంచిది. సో తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ట్రేడ్ మార్క్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు పెట్టారు, ఏదో పేరు పెట్టారు,
రేపు పొద్దున్న అదే పేరుని వేరే వాళ్ళు కాపీ చేసుకుని పెట్టుకుంటే వేరే బిజినెస్ని పోద్ది కదా ఐడెంటిటీ. సో ఎందుకన్నా మంచిది. సో నేమ్కి ట్రేడ్ మార్కు, అదేవిధంగా లోగోకి ట్రేడ్ మార్కు తీసుకుంటే చాలా మంచిదండి. సో ఒక లోగో పెట్టుకున్నాం, ఆ లోగోని వేరే వాళ్ళు కాపీ చేయకుండా ఉంటారు. ఒకవేళ మీరు కనుక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే, అర్థమైందా? సో వేరే వాళ్ళు కాపీ చేసుకున్న నేమ్ని లోగోని మీరైతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కేసు వేయచ్చు. మీరే ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కనుక. మీరు చేయించుకోలేదనుకోండి, ఫ్యూచర్లో మీకే లాస్ అనమాట. అదేవిధంగా మెయిన్ థింగ్ ఫండింగ్. సో ప్రెజెంట్ చాలా బిజినెసెస్కి గవర్నమెంట్సే మనకి లోన్స్ ఇస్తూ ఉన్నాయి, బిజినెస్ లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా లోన్. ఇది ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా ప్రభుత్వం 10 lakhs వరకు లోన్ ఇస్తుంది. సో ఎవరిస్తారు? బ్యాంక్స్ అనమాట. బ్యాంక్స్ ఈ స్కీమ్ అండర్లో మనకైతే లోన్స్ ఇస్తూ ఉంటాయి. సో మీరు ముందుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయించుకొని వెళ్ళాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ లొకేషన్లో చేద్దాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి, దాంట్లో లోన్ ఎంత కావాలి, మీరు ఎంత భరిస్తారు, లోన్ ఇస్తే ఏమేమి కొంటారు, విత్ కొటేషన్స్ అనమాట. A to Z ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయించుకుని మనమైతే బ్యాంక్కి వెళ్ళాలి. సో ఈ ముద్రా లోన్ చిన్న వ్యాపారాలకి మాత్రమే ఇస్తారు, పెద్దవాటికి ఇవ్వరు. సో రిక్వైర్మెంట్ 10 lakhs కంటే తక్కువ ఉండాలి. సో తీసుకున్న తర్వాత ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి, శిశు, కిషోర్, తరుణ్. సో ఒకవేళ మీరు కనుక తరుణ్ కేటగిరీలో లోన్ తీసుకొని మళ్ళీ కట్టేశారనుకోండి, రెండోసారి మీరు 20 lakhs వరకు లోన్కి అప్లై చేయొచ్చు. అర్థమైందా? సో నార్మల్గా ఈఎంఐస్ ఏ విధంగా కడుతూ ఉంటామో ఆ విధంగానే మనం కడుతూ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ 10 lakhs కాదు, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, PMEGP స్కీమ్. ఇది కూడా సేమ్. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయించుకొని బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. సో బ్యాంక్ మేనేజర్కి ఆ బిజినెస్ ఐడియా నచ్చితే, బాగుంది, యూఎస్పీ ఉంది, బిజినెస్ ఐడియా బాగుంది, స్కోప్ ఉంది అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా లోన్ని శాంక్షన్ చేస్తాడు. సో సర్వీస్ సెక్టర్ అనుకోండి, మ్యాక్స్ వచ్చేసి 20 lakhs. అదే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకోండి, 50 lakhs వరకు లోన్ని శాంక్షన్ చేస్తుంటాడు. ఇవి రావడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదండి. అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరు వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. సో మీకంటూ మంచి బిజినెస్ ఐడియా ఉండాలి, యూఎస్పీ ఉండాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ బాగుండాలి. సో 100 మంది అప్లై చేస్తే 100 మందిలో 3కో 4కో ఈ స్కీమ్స్ అనేవి వర్తిస్తూ ఉన్నాయి, అంటే ఇస్తున్నారు లోన్స్. అదేవిధంగా స్టాండప్ ఇండియా స్కీమ్. సో ఈ స్కీమ్లో భాగంగా మనకి 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు లోన్ అయితే వస్తుంది. కానీ కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా SC లేదా ST లేదా ఉమెన్ అయి ఉండాలి. మీరు OC, మీ వైఫ్ పేరు మీద ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా SC, ST, ఉమెన్ అయి ఉండాలి. అర్థమైందండి? సో వీటి గురించి కావాలంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో కూడా కోర్సులు ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఈ కోర్సు లింకులు డైరెక్ట్గా ఇస్తానండి. PMEGP, అదేవిధంగా ముద్రా లోను, అదేవిధంగా స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క కోర్సు లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో కాస్త ఉంటుంది సబ్స్క్రిప్షన్, జస్ట్ ఏంటంటే less than 1000 అనమాట. ఒకసారి చూడండి, నేర్చుకోండి. సో వీటిని కూడా A to Z నేర్చుకున్న తర్వాత, ఎలా అప్లై చేయాలో తెలుసుకున్న తర్వాత మీరు బ్యాంక్ వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్రియేట్ చేయించుకొని మీరైతే అప్లై చేయండి. మీకు లోన్ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. అర్థమైంది కదండి? అదేవిధంగా రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్, అదేవిధంగా ఫైలింగ్స్, ఇవన్నీ మీకు కావాలనుకున్నట్లయితే బిల్డ్ మై బిజినెస్ అనే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. వాళ్ళ నంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.